ఏలూరులోని వోడాఫోన్ స్టోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అందులో పనిచేసే వర్కర్లు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం లక్షల్లో ఉండవచ్చని స్టోర్ నిర్వాహకులు తెలిపారు. ఫోన్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లక్షల్లో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చాయా? నష్టం ఎంత మేరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? నీలిమ ప్రస్తుతానికి ఈ మంటలను పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక చాలా పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. నిత్యం రద్దీగా ఉండే ఆర్ఆర్పేటలోని విజయ విహార్ సెంటర్ లో ఈ వోడాఫోన్ స్టోర్ ఉంది. ఒక్కసారిగా మంటలు రావడంతో ఉద్యోగులందరూ కూడా పరుగులు తీయడం జరిగింది. ఉక్కిరి బిక్కిరి అయితే మొత్తం అందరూ రోడ్ల మీద వచ్చిన తర్వాత వెంటనే హుటాహుటిన ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే హుటాహుటిన అందరూ కూడా ఇక్కడ రంగంలో దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అంటే ఒక మంటలు అదుపులోకి వచ్చినప్పుడు కూడా విపరీతమైన పొగ రావడంతో ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా పక్కనున్న షాపుల వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఫైర్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఆ మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగినట్టుగా ఉద్యోగస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం మంటలను అయితే పూర్తిస్థాయిలో అదుపులో తీసుకురావడం జరిగింది. మరోవైపున వోడాఫోన్ సంబంధించిన సిమ్ కార్డులు కావచ్చు, అదేవిధంగా కొత్త ఫోన్లు కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలోనే ఆస్తి నష్టం సంభవించినట్టుగా కూడా ఈ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఈ పెద్ద ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఎందుకంటే పక్కనే చుట్టుపక్కల భారీ ఎత్తున పెద్ద షాపులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంటలు పక్క షాపులకి చెలరేకుండా ఉండడం కోసం పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం జరిగింది.